స్తోత్రం, మా రక్షకుడా ఆరాధన, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి ఆరాధన, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, మీ కుటుంబాలను కాచి కాపాడుతున్నందుకు, ప్రభు చేసిన మేలుకు కృతజ్ఞతగా అందరూ కూడా కలిసి ఒక స్తుతిగీతం ద్వారా ప్రభువుని స్తుతించుకుందాం, ప్రభువుని ఆరాధించుకుందాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత ప్రభుని ఆరాధించండి, ప్రభుని మహిమపరచండి. దేవుని ఆత్మ రాబోతున్నది. యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత యేసయ్యనికి ఆరాధన ప్రభువా, యేసయ్యనికి మహిమ ప్రభువా, యేసయ్యనికి స్తోత్రం ప్రభువా. రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన, 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక, నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము, నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక, నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము, నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువదు నీదు త్యాగము, మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము.
మరువను నిన్ను యేసయ్యా మరువదు నీదు త్యాగము మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా ఆరాధనా 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 జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తము చెంది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన జీవమసగు వాకుచే అనుదినం నన్ను పోషించు జీవమసగు వాక్కుచే అనుదినము నన్ను పోషించు నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు జీవమసగు వాకుచే అనుదినం నన్ను పోషించు జీవమసగు వాక్కుచే అనుదినము నన్ను పోషించు నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించేదా చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించదా చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించేదా చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించదా జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా 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 ఆరాధనా 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 స్తుతించండి ప్రభువును పరచండి యేసయ్య నీకే ఆరాధన ప్రభువా యేసయ్య నీకే స్తోత్రం ప్రభువా యేసయ్య 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 నీకే ఘనత ప్రభువా మా యేసయ్య యేసురాజు నీ ఆత్మను మాపై కురిపించండి ప్రభువా నీ ఆత్మను మాపై కురిపించండి ప్రభువా నీ శక్తిని మాకు ఇవ్వండి ప్రభువా నీ బలమును మాకు ఇవ్వండి ప్రభువా యేసయ్య దాయిపై హృదయం మాకు చూతరు పవిత్రపరచండి ప్రభువా యేసు 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 నీకే ఆరాధన నీకే మహిమ నీకే ఘనత స్తోత్రము 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 స్తోత్రమయ్యా యేసు 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 మమ్ము దీవించును ప్రభువా మమ్ము క్షమించును ప్రభువా మమ్ము ఆశీర్వదించును ప్రభువా మాకు తోడుగా ఉండని ప్రభువా నీ పరమ హస్తం మాపై ఉంచని ప్రభువా నీ రక్తముతో శుద్ధీకరించని ప్రభువా యేసు 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 హల్లెలూయా 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 నీకే ఆరాధన
స్తోత్రమయ్యా. స్తోత్రము 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 స్తోత్రమయ్యా. స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా. యేసయ్యా నీకే ఆరాధన ప్రభువా. యేసయ్యా నీకే ఘనత ప్రభువా. యేసయ్యా నీకే మహిమ ప్రభువా. స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా. Praise the Lord. 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 Praise, praise, 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 praise the Lord. Hallelujah. 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 అందరూ కూడా మోకరించండి. కళ్ళు మూసుకొని చేతులు జోడించి దేవునికి ప్రార్థన చేయండి. దేవుని అనుగ్రహాన్ని పొందుకునే ముందు నీ జీవితాన్ని ఒక్కసారి ఆత్మపరీక్షలు నువ్వు చేసుకో. యేసయ్య మనందరికీ ఈ రోజున ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నారు. నీ పాపములు సింధూరమలే ఎర్రగా ఉన్నను, నీవు గనక నా సన్నిధికి వచ్చి నీవు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని నాకు సన్నిధిలో ఒప్పుకుంటే, మారు మనస్సు పొందుకుంటే నీ జీవితాన్ని మంచి వల్లే తెల్లగా చేస్తాను అని ప్రభువు మనకు సెలవిస్తున్నారు. ఈ పవిత్రమైన సమయములో నీలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని, ప్రతి ఒక్క దోషాన్ని తీసివేయి. నీ జీవితము ఎలా ఉన్నది, నీ మనస్తత్వము ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు, నీవు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, దేవుని మాట ప్రకారం నీవు జీవిస్తున్నావా, వాకనుసారంగా నీవు జీవిస్తున్నావా, సోదర భావముతో జీవిస్తున్నావా, క్షమాపణ కలిగి జీవిస్తున్నావా, చేసిన ప్రతి ఒక్క పాపానికి ప్రభువు నుండి పాప క్షమాపణ నీవు పొందుకుంటున్నావా? నీవు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని దేవునికి సమర్పించు. పునీత పౌలు గారు చెప్తున్నారు, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ సమయము, నీ మరణం ఆలకించే పవిత్రమైన సమయము ఇదే. ఈ పవిత్రమైన సమయమును నీవు దేవునికి ప్రార్థన చెయ్యి. మారు మనస్సు పొందుకోవడానికి నీవు దేవునికి ప్రార్థన చెయ్యి. క్షమించే యేసయ్యను ఎదురుగానే ఉన్నారు, దీవించే ప్రభువుని ఎదురుగానే ఉన్నారు, ఆదరించే క్రీస్తు ప్రభువుని ఎదురుగానే ఉన్నారు. ఆ ప్రభునికి నీవు సమాధానము చెప్పు. ఆ ప్రభునికి నీ జీవితాన్ని నీవు సమర్పించు. తప్పిపోయిన కుమారుడు తాను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని తెలుసుకున్నాడు, తండ్రి వద్దకు ప్రయాణమయ్యాడు. ఈ రోజున నీ జీవితాన్ని కూడా నీవు తెలుసుకో, నీ మనస్సును కూడా నీవు తెలుసుకో, నీ ఆలోచన కూడా నీవు తెలుసుకో. నీ జీవితం ఎలా ఉంది, నీ ప్రవర్తన ఏ విధముగా ఉన్నది, పరిశుద్ధమైన జీవితం నీవు జీవిస్తున్నావా, ప్రార్థనా జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? యేసయ్య మనకు అవకాశం ఇస్తున్నారు. కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నారు, ప్రభువు ఎవరి పాపములు క్షమిస్తాడో ఆ నరుడు ధన్యుడు అని కీర్తనకారుడు మనకు సెలవిస్తున్నారు. ఈరోజు నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి. యేసయ్య నా పాపను క్షమించని ప్రభు అని ప్రార్థన చెయ్యి. నీలో ఉన్న దోషాన్ని తీసివేయమని దేవునికి ప్రార్థన చెయ్యి. నీలో ఉన్న చీకటి కోణాన్ని తీసివేయమని నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి. నీలో అంధకార జీవితాన్ని, దుష్ట శక్తిని తీసివేయమని నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా
దేవుడు నీలోకి రాబోతున్నారు. జక్కయ్య తాను చేసిన పాపాన్ని తెలుసుకున్నాడు. ఆ పాపాన్ని అక్కడే వదిలిపెట్టి వేశాడు. ప్రభువా, నీవు నాతో ఉంటే చాలు ప్రభు అనుకున్నాడు. ప్రభువ నీ ఎందు సంతోషం ఉన్నదని తెలుసుకున్నాడు. పాపపు జీవితాన్ని విస్మరించాడు. పుణ్య జీవితాన్ని జీవించడము ప్రారంభించారు. మరి ఈ రోజున నీవు కూడా జక్కయ్యలాగా మారు మనస్సు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? జక్కయ్యలాగా నీవు జీవించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రభునికి నీవు ప్రార్థన చెయ్యి. విశ్వాసముతో ప్రార్థన చెయ్యి. నమ్మకముతో నీవు దేవునికి రోజు నీవు ప్రార్థన చెయ్యి. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే ప్రభువు అంతగా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. నీ జీవితం ఈ రోజున ఇలా ఉన్నదంటే బహుశా నీవు చేసిన పాపాలే కావచ్చు. ఇరిమియా ప్రవక్త విధంగా సెలవిస్తున్నారు, తనతో పాటు తన హృదయంలో పాపాన్ని మోసుకొని పోవాడు శాపగ్రస్తుడు అని ఇరిమియా ప్రవక్త మనకు తెలియజేస్తున్నారు. ఈ రోజున నీ హృదయం నుండి పాపం అనేది వస్తుంది. కాబట్టి నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నీ పాపాన్ని తీసివేయమని దేవునికి ప్రార్థన చెయ్యి. ప్రతి ఒక్కరు కూడా ప్రభునికి ప్రార్థన చేయండి. యేసయ్య నా పైన కరుణ చూపిన ప్రభువు అని ప్రార్థన చేయండి. యేసయ్య నన్ను కనికరించిన ప్రభువు అని ప్రార్థన చేయండి. యేసయ్య నన్ను శుద్ధిని చేయని ప్రభువు అని నీవు ప్రార్థన చెయ్యి. నీ మీద జాలి చూపించమని నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి. కరుణతో నీ యొక్క దేహాన్ని తాకమని, కరుణతో నిన్ను దీవించమని, గాయపడిన హృదయాన్ని పరిశుద్ధపరచమని నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా పాపిని నేను. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం, పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా, మరల నాకు పునర్జీవితము సగుమో నాదా. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా, మరల నాకు పునర్జీవిత మొసగుమో నాదా. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం, పూర్వ పాపపు శాపములు మోయుచుండగా, వ్యాధియు బాధలు అధికమాయెను. పూర్వ పాపపు శాపములు మోయుచుండగా, వ్యాధియు బాధలు అధికమాయెను. దేవదేవుని ఆత్మ నాలోని జీవమై పాపం నన్ను పాత్రల త్రోవలో చేర్చే. కరుణ చూపుమా
కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను, లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం. వేం చేసిరావయ్యా మంచి దైవమా, ప్రేమను కరుణను వసగుమో ప్రభువా. వేం చేసిరావయ్యా మంచి దైవమా, ప్రేమను కరుణను వసగుమో ప్రభువా. 10 రెట్ల ప్రేమతో తిరిగినే వచ్చేద, మరల నన్ను నీ రెక్కల నీడలో ఉంచు. కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను, కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను. ప్రభునికి ప్రార్థన చేయండి. యేసయ్యా నన్ను క్షమించని ప్రభువా, యేసయ్యా నాకు శక్తినివ్వని ప్రభువా, యేసయ్యా నాకు బలమునివ్వని ప్రభువా, నూతన జీవాన్ని, నూతన శక్తిని, నూతన మనస్సును ఈ రోజున మీరు మాకు ఇవ్వండి ప్రభు అని దేవునికి ప్రార్థన చేద్దాం. దగిలమ సర్వేశ్వర దయామయుడా, నీ సన్నిధికి వచ్చి నీకు ప్రార్థన చేస్తున్నా. వీరందరి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా, వీరందరినీ ఆశీర్వదించండి, దీవించండి, పవిత్రపరచండి. మలవన బలహీనతను తీసివేయండి, మలవన లోపాన్ని తీసివేయండి, మలవన చెడు జీవితాన్ని మీరు తీసివేయనే ప్రభువా. నీవు ఆశీర్వదిస్తావని, దీవిస్తావని, ఆదుకుంటావని, క్షమిస్తావని నీ సన్నిధికి వచ్చి వీరందరూ కూడా భక్తితో, విశ్వాసముతో మోకరించి చేతులు జోడించి ప్రార్థన చేస్తుండగా ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. మా సంఘములో అనేక మంది అనారోగ్యముతో బాధపడుతూ ఉండగా స్వస్థపరచు యేసు ప్రభువా, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు తాకండి ప్రభువా, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ముట్టండి ప్రభువా. మానవన బలహీనతను, మానవన అనారోగ్యాన్ని, మానవన ప్రతి ఒక్క సమస్యని రోజున నీ యొక్క నామమును మీరు తీసివేయండి. అదేవిధముగా నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఇటువంటి తలపు నిమిత్తమై నీకు సన్నిధికి వచ్చి ఈరోజు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వీరి మనస్సులో ఉన్న ప్రతి ఒక్క విన్నపాన్ని ఆలకించి దీవించమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ఇప్పుడు అందుకు నిలబడండి. దివ్య ప్రసాద ప్రభువుని మీ వద్దకు తీసుకుని వస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా భక్తితో, విశ్వాసముతో వచ్చి ముద్దు పెట్టుకొని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
అతిదూతయు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక మనవు గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిలో కూర్చొని పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిలో కూర్చొని విందులు చేసిన యేసునికే పేదల పాలిట పెన్నిదికే తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో ఈ పవిత్రమైన పుష్పబలిలో ప్రత్యేకముగా వేమూరి లావణ్యాన్ని ప్రభు దీవించమని దైవానుగ్రహాలు వారి పని కురిపించి వారు చేసే ప్రతి ఒక్క పనిలో క్రీస్తు ప్రభు తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని మంచి జీవితాన్ని ప్రభు దయచేసి కాలేజీలో మంచి సీట్ని ప్రభు ప్రసాదించాలని అదేవిధముగా సాలి జాన్ కుమారు మేరీ గ్రేస్ అభిలాష్ని ప్రభు దీవించమని దైవానుగ్రహాలు వీరిపైన కురిపించి వీరు చేసే పనిలో క్రీస్తు ప్రభు తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని మంచి జీవితాన్ని వారి బిడ్డలకు మంచి జ్ఞానమును ప్రభు దయచేయమని
అదేవిధముగా కంచర్ల ప్రసాద్ గారి కుటుంబాన్ని ప్రభు దీవించమని దైవానుగ్రహాలు వారిపైన కురిపించి ఆ కుటుంబం చేసే మేలులకు కృతజ్ఞతగా, అదేవిధముగా అరుణ్ కుమారు శాంతిని ప్రభు దీవించమని దైవానుగ్రహాలు వారిపైన కురిపించి వారు చేసే ప్రతి ఒక్క పనిలో క్రీస్తు ప్రభు తోడుగా ఉండమని, అదేవిధముగా శాంతికి ప్రసవ సమయంలో ప్రభు తోడుగా ఉండి మంచి జీవితం దయచేయమని ఈ పవిత్రమైన పూజా బలిలో ఆ ప్రభునికి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మొదటి శుక్రవారాన్ని కొనియాడుతూ యేసు ప్రభు యొక్క తిరుహృదయ ప్రేమను మనం ధ్యానం చేసుకుంటూ ఆ ప్రేమతో మన హృదయాలు నింపుకుందామని చెప్పేసి ప్రయాసపడుతూ అందరం కూడా ఇక్కడికి వచ్చాం. ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా యేసు తిరుహృదయానికి సమర్పించబడింది. మరి ముఖ్యంగా అన్ని చోట్ల కూడా అన్ని విచారణలో మొదటి శుక్రవారం ఎంతో ఘనంగా కొనియాడబడుతూ ఆ యేసు ప్రభు యొక్క ప్రేమను ఆస్వాదించడానికి, పొందడానికి, తిరిగి ఆ ప్రేమను పంచిపెట్టడానికి కావలసిన శక్తి కోసం, అంటే ఈ నెలంతా కూడా మనం ఏ విధంగా యేసుప్రభు యొక్క ప్రేమను ఆస్వాదిస్తూ జీవిస్తూ ఆ ప్రేమను అందరికి పంచడానికి మొట్టమొదట మన కుటుంబ సభ్యులకు, సంఘ సభ్యులకు, ప్రతి వారికి ఎవరినైతే మనం కలుస్తుంటామో వారికి ఈ యొక్క ప్రభు యొక్క ప్రేమను పంచాలి. అదే ఈ పరిశుద్ధ పరమ పవిత్ర యేసు తిరుహృదయం కొనియాడటం అంటే కేవలం ఆరాధనలో పాల్గొని వెళ్ళిపోవటం కాదు. ఆరాధనలో పాల్గొనటం ద్వారా పొందిన అనుభూతిని మనం జీవించాలి ఈ నెలంతా కూడా. అది ముఖ్య ఉద్దేశం ప్రతి మొదటి శుక్రవారం కూడా. ఈరోజు ప్రత్యేకంగా మన సువార్త పాఠం విన్నట్లయితే యేసు ప్రభు అందరిని ఆహ్వానిస్తున్నారు, మీరు మీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలని చెప్పేసి. ఇది కొంచెం కష్టమే, కానీ ఇష్టంతో చేసినప్పుడు అది కష్టం అనిపించదు. అది లేకపోతే మన జీవితం సిలువ తీసివేస్తే కనుక అంతా శూన్యం. ఆ సిలువ ద్వారానే మనం రక్షణ పొందాం, ఆ సిలువ ద్వారానే ప్రభు మనం రక్షించారు, ఆ సిలువ మార్గం ద్వారానే మనం ముక్తి పొందాలని చెప్పేసి ప్రభు కోరుకుంటున్నారు. అందుకే ప్రభు ఆహ్వానిస్తున్నారు, రండి ప్రతి ఒక్కరికి నా సిలువను ఎత్తుకుని అనుసరించమని చెప్పేసి. ఆత్మ పరిశీలన చేసుకుందాం, ఏ విధంగా ప్రభును అనుసరించడానికి, ఆ ప్రభు ప్రేమను పొందుతూ మనకు ఎదురయ్యే అనుదినం ఎదురయ్యే సిలువలను మోసుకుంటూ ఏ విధంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం, ఏ విధంగా సాక్షిబద్ధంగా జీవిస్తున్నాం ఆత్మ పరిశీలన చేసుకొని అందుకు కావాల్సిన వరాలతో మనం నింపమని చెప్పేసి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనటానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేస్తేనే. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ దేవమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితంలో చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. గ్లోరియా పాడుతున్నా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. ఏలిన వారైన సర్వేశ్వరా, పితయైన ఓ దేవా, ఏలిన వారైన సర్వేశ్వరా, పితయైన ఓ దేవా, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మేము నా
మేము స్తుతించెదము మేము నారాధింతుము గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా జనతైక సుతుడా శ్రీయేసువా దేవుని ప్రియ గొర్రె పిల్ల జనతైక సుతుడా శ్రీయేసువా దేవుని ప్రియ గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా పరిశుద్ధులు మీరొక్కరే పరమోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే పరమోన్నతులు మీరొక్కరే పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా ఆమేన్ 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 ప్రార్థించుదము. మా ప్రభైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములన్నిటి వస్త్రములు మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్ల చేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాతులగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించ మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నెత్తురు నొలికించిన పట్టణమునకు కల్లలాడిన నగరములకు వినాశనము తప్పదు. మొదటి పట్టణము నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము 3వ వచనము మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు 6వ వచనం నుండి 7వ వచనం వరకు. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము 3వ వచనము మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 7వ వచనం వరకు. నినీవే నిన్ను నాశనము చేయువాడు నీ మీదకి ఎత్తివచ్చుచున్నాడు. నీ బురుజులను సంరక్షించుకొనుము. నీ త్రోవకు కావలి వారిని కాపుపెట్టుము.
నీ సైన్యమును ప్రోగు చేసుకొని పోరుకు సిద్ధము కమ్ము. నీ విరోధులు ఎర్రని ఢాళ్లను చేబూని ఉన్నారు, ఎర్రని దుస్తులు ధరించి ఉన్నారు. వారు నీ మీద పడుటకు తయారుగా ఉన్నారు. వారి రథములు నిప్పువలె మెరయుచున్నవి, వారి అశ్వములు పోరుకు ఉత్సాహించుచున్నవి. నెత్తురు నొలికించిన పట్టణముకు, కల్లలాడిన నగరములకు వినాశనము తప్పదు. ఆ పురము కొల్లసొమ్ముతో నిండి ఉన్నది, అది కొల్లగొట్టుట నిన్నడు మానలేదు. అదిగో కొరడాల చప్పుడు, చక్రముల ధ్వానము, గుర్రముల దౌడు, రథముల నాదము, రౌతుల ప్రాకారము మీదకి దుముకుచున్నారు. కత్తులు మెరయుచున్నవి, ఈటెలు తళతళలాడుచున్నవి, శవములు కుప్పలు పడుచున్నవి. పీనుగులకు అంతము లేదు. మనుష్యులు ఆ మృత శరీరములు తట్టుకొని పడుచున్నారు. నీ మీదకి మలము విసిరి నిన్ను అవమానమున ముంచుదును. జనులు నిన్ను గాంచి వెరయనందుదురు. నిన్ను చూచిన వారెల్లరూ వెనకకు మరలి, నినీవే నాశనమైనది, ఆమెపై ఎవరు సానుభూతి చూపుదురు, ఆమె ఎవరును ఓదార్తురు అని పలుకుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనం. కాచుకుని ఉన్నాను ప్రభువాని వాక్యముకై, నీ కాచుకుని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై, జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై. మాట్లాడు మా దేవా, నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా, నిత్య జీవపు ఊటలు. మాట్లాడు మా దేవా, నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా, నిత్య జీవపు ఊటలు. ఇర్మియా నీ వాక్కును భుజించగా ఆ హృదయము ప్రమోదమాయెను. ఇర్మియా నీ వాక్కులు భుజించగా ఆ హృదయము ప్రమోదమాయెను. నీ వాక్యము నేను ఆలించగా నాలోని పాపము పోగా. నీ వాక్యము నేను ఆలించగా నాలోని పాపము పోయేగా. మాట్లాడు మా దేవా, నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా, నిత్య జీవపు ఊటలు. నజరేయవాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదం. హల్లెలూయా గీతం. నజరేయవాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదం. హల్లెలూయా గీతం. హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా.
ప్రభువు మీతో నందురుగాక. మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనము నుంచి 28వ వచనము వరకు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనము నుంచి 28వ వచనము వరకు. యేసు ఇట్లా నేను నన్ను అనుసరింపకోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకున్న చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనము ఏమి? తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమియ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కరికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇసురు ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యములో వచ్చు దృశ్యమును చూసేంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు తన శిష్యులతో పలికెను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఒకసారి ఒక భక్తుడు సిలువ విలువని గురించి తెలియజేస్తూ సిలువ ప్రాముఖ్యత గురించి ముఖ్యంగా తన జీవితంలో సిలువ ఎంత విలువైనదో తెలియజేస్తూ 3 మాటలు పలికాడు. సిలువే నా బలిమి, సిలువే నా కలిమి, సిలువే నా చెలిమి. బాగుంది కదా వినటానికి? బలిమి, కలిమి, చెలిమి. సిలువే నా బలిమి, సిలువే నా కలిమి, సిలువే నా చెలిమి. ఈ 3 మాటల ద్వారా తన జీవితంలో సిలువకి ఎంత ప్రాధాన్యత ఉందో, ఆ సిలువ ద్వారా ఏ విధంగా రక్షణ పొందుతున్నాడో తెలియజేశాడు. బలిమి, కలిమి, చెలిమి. బహుశా తెలుగు పండితులకు అర్థమవుతుంది ఈ మాటల యొక్క అర్థం. ఈ 3 ఉంటే చాలు మనకు ఎవరైనా సరే మనకు బలం ఇచ్చేవాళ్ళు, లేదా మనతో కలిసి ఉండేవాళ్ళు, తర్వాత మన అవసరాల్లో మనకి స్నేహస్తం అందించేవాళ్ళు ఉంటే మనకి ఎలాంటి కొరత ఉండదు. అందుకే ఈ భక్తుడు సిలువే నా బలిమి, సిలువే నా కలిమి, సిలువే నా చెలిమి అని చెప్పేసి సిలువ యొక్క విలువను గురించి 3 మాటల్లో చెప్పేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులకు సిలువ మార్గం అనేది, లేకపోతే సిలువను అనుసరించడం, సిలువను ఆలింగనం చేసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ పాఠం శిష్యులకు నేర్పడానికి ప్రభు కొంచెం కష్టపడ్డాడు. వాళ్ళు అంగీకరించలేదు. సిలువ గురించి మాట్లాడినప్పుడు ప్రభు తాను శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, చనిపోవాలని చెప్పినప్పుడు పేతురు గారు ససేమరా అన్నాడు. కానీ దానికి ముందు ప్రభు వాళ్ళకి పరీక్ష పెట్టాడు. ఈ పాఠం ఎమ్మటే చెప్పలేదు. సిలువ గురించి, సిలువ యొక్క పాఠం గురించి ఎమ్మటే చెప్పలేదు. మొట్టమొదట అడుగుతాడు. ఏమని అడుగుతాడు ప్రభు? 2 ప్రశ్నలు వేస్తాడు. ప్రజలను ఏమని భావిస్తున్నారని అడుగుతాడు. తర్వాత చెప్తారు ఫలానాడు ఇది అని చెప్పేసి ఒక ప్రవక్తను, ఒక భక్తుడను, దేవుని నుంచి వచ్చినని చెప్తా ఉంటారు. కానీ ప్రభు అసలు అడగవలసిన ప్రశ్న, దానికి సిద్ధం చేయడానికి ఏమంటారో 2వ ప్రశ్న వేశారు. సరే, ప్రజలు ఆ విధంగా అనుకుంటున్నారు, కానీ మీరు నా గురించి ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురు గారు సమాధానం, నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తువు. అసలు శిశులైన సమాధానం. అప్పుడే పర్వాలేదు, నా శిష్యులు నేను చెప్పిన ఈ పాఠాలు కొంతవరకు అర్థం చేసుకున్నారు, తెలుసుకున్న తర్వాతే ప్రభు తన యొక్క శ్రమల గురించి మాట్లాడాడు. అప్పటి వరకు కూడా ప్రభు తన శ్రమల గురించి మాట్లాడలేదు. సువార్త, ఈ యొక్క సందర్భం సువార్తను 2గా విడగొడుతుంది. ముందు పరిచర్య, తర్వాత ప్రభు 2వ భాగంలో సిలువ గురించి ఎక్కువ మాట్లాడటం.
అదేవిధంగా ఈరోజు మన సువార్తలో చదువుకున్నట్లుగా నన్ను అనుసరించగోరువాడు తనను తాను పరిశీలించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెను. ఇది ధ్యానాంశంగా తీసుకున్న ఈరోజు నేను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎక్కడైనా సరే చదువుకున్న తర్వాత మన ఉద్యోగ వేట పడతాం, ఉద్యోగాలకు ఎదుగుతూ ఉంటాం, అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద కంపెనీలు, ఆర్గనైజేషన్స్ వారు ఉన్న ఖాళీలు చెబుతూ, సపోజ్ మేనేజర్ అయితే నా దగ్గర మాకు మేనేజర్గా ఉన్న వాళ్ళకి ఈ రాయితీలు ఉంటాయి, కారు ఇస్తాం, బంగ్లా ఇస్తాం, ఇంత జీతం ఇస్తాం చెబుతూ ఉంటారు. అది ఎక్కడైనా సరే, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే. బహుశా ఈ ప్రపంచంలో క్రీస్తు ఒక్కరే. నన్ను అనుసరించే వాళ్లకు ఇదిగో మీరు సిలువనెత్తుకొని అనుసరించాలని చెప్పింది క్రీస్తు ప్రభు ఒక్కడే. నన్ను అనుసరిస్తే మీకు బాధలుంటాయి, కష్టాలుంటాయి, నిందలుంటాయి, అవమానాలుంటాయి అని చెప్పింది ప్రభు ఒక్కరే. మిగతా వాళ్ళందరేమో రాయితీల గురించి మాట్లాడుతూ, మీకు జరిగే మంచిని గురించి మాట్లాడుతూ, మీకు జరిగే ఉపాధుల గురించి మాట్లాడితే ప్రభు ఒక్కరే. నన్ను అనుసరించాలంటే మీరు మీ సిలువనెత్తుకొని నన్ను అనుసరించాలి అని చెప్పేసి ప్రభు స్పష్టంగా తెలియజేశారు. ఎందుకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ప్రభు తన శిష్యులు ముందుగానే తెలియజేశాడు? వారికి ఏం చెప్పలా ప్రభు వాళ్ళని అపోహలో పెట్టలేదు. మీరు అనుసరిస్తే మీకు మంచి జరుగుద్ది, మీకు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారని ప్రభు ఎప్పుడు చెప్పలేదు. కానీ ఈ మాట పదే పదే ముఖ్యంగా శ్రమల గురించి మాట్లాడతారు ప్రభు. కారణం ఏంటంటే ప్రభుని అనుసరించే వాళ్ళు ఖచ్చితంగా వీటిని ఎదుర్కోవాల్సిందే. నాకు సిలువొద్దు, నాకు శ్రమలొద్దు, నాకు కష్టాలొద్దు, బాధలొద్దు అంటే కనుక మనం పనికిరాం. యేసు ప్రభుని అనుసరించడానికి మనకి అర్హత లేదు. ఎవరైతే ఇష్టపూర్తిగా ప్రభు చెప్పిన మాట ప్రకారం మన అనుదిన జీవితం ఎదురయ్యే కష్టాలు, బాధలు, నిందలనే సిలువలను మోసుకొనటానికి సిద్ధపడతామో వాళ్ళు మాత్రమే యేసు ప్రభు శిష్యులుగా ఉండటానికి అర్హులు, తర్వాత ప్రభుని అనుసరించడానికి అర్హతను పొందుతారు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఎందుకు సిలువ క్రీస్తు ప్రభు ప్రేమకు త్యాగానికి చిహ్నంగా ఉంది. క్రీస్తు ప్రభు లోకాన్ని మనం వింటాం, దేవుడు ఏం చెప్పాడు? లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించాడని. ఎందుకు మనల్ని పంపించింది? సిలువ మరణం ద్వారా మనల్ని రక్షించడానికి. సో దాన్ని బట్టి సిలువ క్రీస్తు ప్రభు ప్రేమకు త్యాగానికి చిహ్నంగా ఉంది. ఈరోజు మనం తిరుహృదయం దాన్ని కొనియాడుతూ ఉన్నాం ప్రతి మొదటి శుక్రవారం లేదా ప్రతి శుక్రవారం కూడా. సో హృదయం అనేది ప్రేమకు త్యాగం, అదేవిధంగా సిలువ అనేది కూడా ప్రేమకు త్యాగాన్ని చిహ్నంగా ఉంది. ప్రేమ యేసు సహవాసంలో కోసం చనిపోవటానికి ముందుకొచ్చాడు. ఎంత అంటే ప్రభు ప్రేమ ఎంతవరకు అంటే చనిపోవటానికి కూడా ఆయన సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. తర్వాత క్షమించడం, తండ్రి వారిని మన్నించని ప్రార్థించారు. ప్రభు ప్రార్థన చేశాడు. ఎవరైతే తనను హింసించారో, తనను బాధలు పెట్టారో, సిలువను మోయించారో వారి కోసం ప్రార్థన చేసి వారిని మన్నించమని చెప్పారు. త్యాగం, తన జీవితాన్ని ఇతరుల కోసం త్యాగం చేశారు ప్రభు. రక్షణ, మానవాళిని దేవునితో సఖ్యతపరచడం. సిలువ ద్వారా ప్రేమ, క్షమించటం, త్యాగం, రక్షణ అనేది యేసు ప్రభు ద్వారా మనం పొందిన వరాలు సిలువ మరణం ద్వారా. అందువలన యేసు ప్రభు యొక్క సిలువే రక్షణ మార్గం. మన పాప పరిహారానికి, బలిపీయటానికి ఈ సిలువే, సకలోక రక్షణకు యోగానికి ఈ సిలువే అని చెప్పేసి ఎంతమందో చెబుతూ ఉంటారు. ఇంకా మనం బైబిల్లో సిలువ గురించి అంటే అపోస్తులు కానీ లేకపోతే భక్తులు కానీ అర్థం చేసుకున్న విధానాన్ని మనం గమనించినట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు ఎక్కువగా సిలువను బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన లేఖల్లో సిలువ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన లేఖ మొదటి లేఖ 1వ అధ్యాయం 10. చూడండి, నేను చెబుతానమ్మా, మీరు వినండి, మీరు బైబిల్లో వినండి, నేను చెబుతాను. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా పలుకుతారు పౌలు గారు. క్రీస్తు సిలువ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఏం చెప్పాడో చూడండి ఆయన. క్రీస్తు సిలువ రక్షింపబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి. ఇది సిలువ గురించి పౌలు గారు అర్థం చేసుకున్నది. అందుకే ఆయన పడిన కష్టాలు ఇంకా ఎవరు, ముఖ్యంగా మనం ప్రవక్తలను పక్కన పెడితే అపోస్తుల్లో
పౌలు గారు పడిన కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఎవరు పొందాలి? అన్ని కష్టాలు పడ్డాడు ఆయన. కానీ అన్నీ కూడా ప్రభు కోసం అర్పించాడు. ఎందుకంటే ప్రభు చెప్పిన మాటను ఆలకించాడు, పాటించాడు. మీరు నన్ను అనుసరించాలంటే నా సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలన్న మాటను అక్షర సత్యంగా పౌలు గారు పాటించాడు, దాన్ని అనుసరించాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు? క్రీస్తు సిలువ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అంటాడు. అదే పౌలు గారు అంటారు గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 14వ వచనంలో, నేను మరి ఇతరములైన దేని యందు కాక మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క సిలువ యందు మాత్రమే గొప్పగా నేను చెప్పుకుందును. ఏలైనా ఆయన సిలువ మూలంగానే నేను ఈ లోకమును సిలువ వేయబడితిమి. ఏం చెప్పాడో చూడండి, చక్కని మాటలు పౌలు గారు సిలువ గురించి చెబుతూ, ఇదిగో నేను ఇతరులమైన దేని యందు కాక మన ప్రభు యేసుక్రీస్తు సిలువ యందు మాత్రమే గొప్పగా చెప్పుకుంటాను. ఇంకా గొప్పగా చెప్పుకోవడం నాకు ఏమి లేదు. సిలువే నాకు, నేను చెప్పానే, సిలువే నా బలిమి కలిమి చెలిమని. ఈ మాటలను ఆయన నెమరవేస్తూ ఏమంటున్నాడు? సిలువ యందే నేను గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఆయనతో సిలువబడ్డాను, నేను ఇద్దరం కూడా మరి ప్రభు నేను కూడా ఐక్యమైపోతున్నాం ఈ సిలువ ద్వారా అని చెప్తున్నాడు. అదే పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన అన్ని విధములకు మానవమాత్రుడై ఉండి అంతకంటే మరియు వినం గలవాడై మరణం వరకును, సిలువ మరణం వరకు ఆయన విధేయించాడు. యేసుక్రీస్తు గురించి చెబుతూ ఆయన దేవుడైనప్పటికీ తనను తాను రిక్తును చేసుకుని అన్నీ కూడా వదులుకొని సిలువ మరణానికి కూడా తాను లోబరుచుకున్నాడని చెప్పేసి మరి పౌలు గారు తెలియజేస్తున్నారు. కొలొస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 20వ వచనంలో, పరలోక భూలోకలందరి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని సిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. దేవుడు సమస్తాన్ని కూడా యేసు ప్రభు యొక్క సిలువ ద్వారా మొత్తాన్ని కూడా తనతో సమాధానపరుచుకున్నాడని చెప్పేసి పౌలు కొలొస్సీయులకు రాసిన లేఖలో తెలియజేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానములను లక్ష్యపెట్టగా సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనం కుడి ప్రక్కన కూర్చుండేనో. అన్నిటిని కూడా భరిస్తూ సిలువను మోస్తూ ఎక్కడున్నప్పుడు యేసు ప్రభు దేవుని అత్యంత సింహాసనం మీద ఉన్నాడు. అది పొందటానికి ముందు యేసు ప్రభు సిలువ మరణం అంటారు, అన్ని బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు. దాని తర్వాతే ఆయన తన యొక్క మహిమలో దేవుడు ఏర్పాటు చేసిన సింహాసనం మీద అత్యంత సింహాసనం కూర్చున్నాడని తెలియజేస్తున్నాడు. గలతీయులకు రాసిన లేఖ 2:20 వచనంలో, దేని కొరకు నేను జీవించుటకు గాను ధర్మశాస్త్ర విషయం చనిపోతుని, దేవుని కొరకు నేను జీవించుటకు గాను ధర్మశాస్త్ర విషయమున చనిపోతుని, క్రీస్తుతో పాటు నేనును సిలువ వేయబడితిని కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇది పౌలు గారు అర్థం చేసుకున్నది. నేను సిలువ వేయబడ్డాను, క్రీస్తుతో పాటు నేను కూడా సిలువ వేయబడితిని. వాస్తవంగా ఆయన సిలువ వేయబడలేదు. ఎలా చనిపోయారు ఆయన? పౌలు గారు ఆయన తలను నరుకుతారు. బహుశా రోమ్ వెళ్ళినప్పుడు, వాటికన్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూస్తారు. ట్రైపంతానని చెప్పేసి సెయింట్ పాల్స్ బజిలికా ఉంటుంది, అవుట్ సైడ్ వాల్స్. అక్కడ ఆయన్ని లోపల బయట రోమ్ నగరానికి బయట చంపారు. ఎందుకంటే ఆయన యూదుడు కాబట్టి లోపల చంపడానికి వీల్లేదు. బయటికి తీసుకువెళ్ళి శిరచ్ఛేదం చేశారు ఆయన్ని. సిలువ మరణం పొందాల ఆయన, పేతురు గారు లాగా మిగతా అపోస్తుల, కానీ ఆయన్ని, ఎందుకంటే ఆయన యూదుడు కాబట్టి. కానీ ఎందుకన్నాడు నేను సిలువ వేయబడితే? ఎందుకన్నాడు? జ్ఞానస్నానం ద్వారా నేను ప్రభువుతో అంటకట్టబడ్డాను. జ్ఞానస్నానం ద్వారా ప్రభు పడిన పాటులో నేను కూడా పాలు పంచుకుంటున్నాను. జ్ఞానస్నానం ద్వారా నేను కూడా ప్రభు సిలువ మార్గాన్ని నేను అనుసరిస్తున్నానని చెప్పేసి ఆ మాటలతో చెబుతూ నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డానని చెప్పేసి మరి పౌలు గారు సిలువ గురించి తాను అర్థం చేసుకున్న విషయాలను మనకి చక్కగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 24వ వచనంలో, మనం పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువకు చేర్చెను. యేసు ప్రభు మనందరి పాపాలను తన మీద వేసుకొని సిలువ మీద మరణంతో సిలువకి చేర్చాడని చెప్పేసి పేతురు గారు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, సిలువ గురించి మనం ధ్యానం చేస్తూ చెప్పుకుంటే చాలా చాలా బంగారు వాక్యాలు బైబిల్లో మనకు కనపడుతూ ఉంటాయి. క్రైస్తవులుగా, కథోలిక బిడ్డలుగా మనం గనక సిలువను గనక దూరంగా పెట్టివేస్తే మనం క్రీస్తుకి పనికిరాము, క్రీస్తుకి అనుచరులుగా ఉండలేము. ఖచ్చితంగా మనం ప్రభు చెప్పిన మాట ప్రకారం
ఏంటి సిలువను మోయటం అంటే ప్రభు చెప్పిన మాటలు ఏదో చిన్న సిలువ మెడలు వేసుకుని వెళ్ళటమా? కానే కాదు. ఏంటి సిలువలు? ప్రభు చెప్పే సిలువలేంటి? ప్రభు మోసినట్లుగా మనల్ని కూడా సిలువ మోయమంటున్నారా ప్రభు? కానే కాదు. మన అనుదిన జీవితంలో ఎదురయ్యే నిందలు, కష్టాలు, బాధలు, అవమానాలు ఇవన్నీ కూడా సిలువలే. వాటిని ప్రభు కోసం భరిస్తూ, వాటి నుంచి తప్పించుకోకుండా వాటిని భరిస్తూ మన జీవితాన్ని కొనసాగించినప్పుడు యేసు ప్రభు చెప్పినట్లుగా మనం కూడా సిలువ మార్గాన్ని అనుసరిస్తాం. మన సిలువలను మనం ఎత్తుకొని ప్రభుని అనుసరించిన వాళ్ళం అవుతాం. కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా భరించుకోకుండా ఎవరు కూడా పునీతులు కాలేదు. గుర్తుపెట్టుకోండి. సిలువను ఆలింగనం చేసుకోకుండా, సిలువను మోయకోకుండా ఎవరు కూడా పునీతులు కాలేదు. చూడండి వారి యొక్క జీవితాలు చూడండి. వారి జీవితంలో, వారి అనుదిన జీవితంలో సిలువకు ప్రాధాన్యత ఇచ్చారు. సిలువలు తమ జీవితంలో ఎదురయ్యే సిలువలకు ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఈరోజు వాళ్ళు యేసు ప్రభు యొక్క మహిమలో పాలు పంచుకుంటున్నారు. యేసు ప్రభు యొక్క సిలువ మార్గాన్ని అనుసరించారు కాబట్టి యేసు ప్రభు యొక్క మహిమలో పాలు పంచుకుంటున్నారు. ఆ విధంగా మనం గమనించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, సిలువ మనకి ఏం చేస్తుంది? పాప పరిహార బలిది, అటోన్మెంట్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ సిలువ ద్వారానే మన పాపాలన్నీ కూడా పరిహరింపబడ్డాయి, క్షమించబడ్డాయి. రోమిలికి రాసిన లేఖ 3వ అధ్యాయం 25వ వచనంలో పౌలు గారు అంటారు మన పాపాలన్నీ కూడా పరిహరింపబడ్డాయని చెప్పేసి. తర్వాత జస్టిఫికేషన్, ఈ సిలువ ద్వారానే మనకి జస్టిఫికేషన్ జరుగుతుంది. ఎట్లా? దోష నివారణ. మన దోషాలన్నీ కూడా బాపి మనల్ని దేవుని బిడ్డలుగా మార్చే శక్తి ఒక సిలువకుంది. సమర్థన, న్యాయబద్ధత ఇవి కేవలం సిలువ ద్వారానే మనకు దొరుకుతాయి. తర్వాత రికన్సిలియేషన్ అంటే సయోధ్యాలతో సఖ్యతపరచడం. ఈ సిలువ ద్వారానే యేసుక్రీస్తు ప్రభు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా దేవునితో సఖ్యతపరిచి మనందరిని కూడా దేవుని బిడ్డల యోగ్యతను ప్రభు మనకు కల్పించాడు. ఇంకన్నిటికంటే ముఖ్యంగా ఈ సిలువ ప్రేమ, త్యాగానికి చిహ్నంగా ఉంది. లవ్ అండ్ సాక్రిఫైస్, ప్రేమ, త్యాగానికి చిహ్నంగా ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకున్న కొంతమంది భక్తులు మనం చూద్దాం. చాలామంది ఉన్నారు. నేను చెప్పాను కదా, ఏ పునీతుడు కూడా పునీతుడు కాలేదు సిలువలను మోయికోకుండా, సిలువను ఎత్తుకుని ప్రభుని అనుసరించుకోకుండా. ఉదాహరణకి అమ్మగారు లేక పాలక పునీతులు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు. ఆయన అన్నిటిని కూడా పక్కన పెట్టాడు. సిలువ మార్గాన్ని ఎన్నుకున్నాడు. కష్టాలు, బాధలు, నిందలు, తినడానికి కూడా తిండి లేకుండా అడుక్కుని జీవించాడు. ధనవంతుడైనప్పటికీ అన్నీ కూడా వదిలివేసి అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ఒక నిరుపేదగా మారాడు. అందుకే ఏమంటారు ఆయన్ని? ఆయన 11వ శతాబ్దం 2 క్రీస్తు అంటారు. క్రీస్తు పోలుస్తారు ఆయన. అంటే అంతగా తనను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభులాగా మారిపోయాడు ఆయన. యేసు ప్రభులాగా మారిపోయాడు. ఎందుకు? ఈ సిలువ మార్గాన్ని అనుసరించి పేదరికాన్ని ఆలింగనం చేసుకుని. తర్వాత పునీత మ్యాక్సిమిలియన్ కోబ్లే, ఆయన త్యాగం చేశాడు. ఒకరిని రక్షించడానికి తాను ముందుకొచ్చేసి, అదిగో ఆయన విడిచిపెట్టిన ఆయన కుటుంబం ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, మరణశిక్ష విధిస్తారు కన్సంటైన్ క్యాంపులో ఒక అతనికి. అతను ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పేసి ఈయన కూడా అక్కడ ఖైదీగా ఉన్నాడు. పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే కూడా అడుగుతాడు. ఎందుకంటే అప్పుడు ఆయన అంటాడు, నాకు చనిపోవటం పర్వాలేదు, కానీ నేను చనిపోతే నా భార్య పిల్లలు అనాథలు అవుతారు, వారి గురించి నేను ఆలోచిస్తున్నాను, వారి గురించి నేను బాధపడుతున్నాను అన్నప్పుడు ఈ గురువు ఏం చేస్తాడంటే అధికారుల దగ్గరకు వెళ్ళి ఆయన్ని మన్నించి వదిలేయండి, ఆయన తరపున నన్ను మరణానికి గురి చేయండి అని చెప్పేసి ఆయన మరణించాడు. ఒక వ్యక్తిని కాపాడటానికి ఆయన ఎందుకు? యేసుక్రీస్తు ప్రభుని అనుసరించాడు, ఆయన సిలువ మార్గం అనుసరించాడు కాబట్టి. మదర్ తెరీసా, మన పునీత మదర్ తెరీసా అందరికీ తెలిసినామా, మన జీవితంలో జీవించినామా? చాలా కష్టాలు, బాధలు, నిందలు అన్నీ కూడా భరించింది ప్రభు ప్రేమ కోసం. సెయింట్ థామస్ మోర్ ఆయన న్యాయం కోసం పోరాడాడు. ఆయన ఒక కుటుంబీకుడే. సెయింట్ థామస్ మోర్ ఆయన మామూలు గురువు కాదు, బిషప్ కాదు. ఆయన భార్య ఉంది, కూతురు ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశంలో 8వ ఎడ్వర్డ్ మహారాజు ఆయన పరిపాలిస్తున్న రోజుల్లో ఆయన తిరుసభకు వ్యతిరేకంగా వెళ్ళాడు. ఏంటంటే పిల్లలు లేరు కాబట్టి నాకు 2వ భార్య కావాలని పోపు గారి దగ్గరికి వెళ్ళి అడగటం, ఆయన నిరాకరించడం, తర్వాత ఆయన తన ఇష్టానుసారంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. దానిని సెయింట్ థామస్ మోర్ ఆయన ఆ కోటలో
ఒక ఏమంటాం అంటే అక్కడ అనుచరుడు కాదు, ఒక పెద్ద పదవిలోనే ఉన్నాడు, మంత్రి పదవి లాంటిది. అక్కడ ఉండి ఆయన అంటాడు, రాజా నువ్వు చేసిన తప్పు, నువ్వు చేయకూడదు, నువ్వు కథోలికుడిగా ఉన్నావు, కథోలికు ఉండి నువ్వు రెండో పెళ్లి ఒక భార్య ఉన్న తర్వాత రెండో పెళ్లి చేసుకోకూడదని చెప్పినప్పుడు ఆయన తను ఎదిరించినందుకు గాను మరణశిక్ష విధించాడు. ఎలా? చిరచ్ఛేదంగా. ఒక కుటుంబం ఉంది, ఆయనకి భార్య ఉంది, కూతురు ఉంది, కానీ మరణశిక్ష విధించారు. సో తలార్లు మరణశిక్ష మీద తీసుకువెళ్తూ ఉన్నారు. ఎట్లా తల నరికేసి ఆయనకి మరణశిక్ష. వెళ్ళారు, కానీ సంచేస్తున్నారు. అక్కడ చంపడానికి నియమింపబడిన వారు తలార్లు సంచేస్తున్నారు. ఎందుకంటే ఈయన చాలా మంచివాడు, అందరిని చక్కగా పలకరిస్తాడు, అందరు ఎవరైనా ఆపదలు ఉంటే వారికి అండగా ఉంటాడు, ఆయన చంపాలంటే చేతులు రావట్లేదని భయపడుతూ ఉంటారు. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? పునీత్ సెయింట్ థామస్ మోర్ ఏమంటాడంటే, నువ్వేం భయపడవద్దు, ఇదిగో ఉంగరాన్ని తీసి ఇది నాకు గిఫ్ట్గా ఉంచుకో, ఎందుకంటే నీవు నన్ను ఈ విధంగా మరణశిక్ష విధించడం ద్వారా నువ్వు తప్పు చేయటం లేదు, ఎందుకంటే నువ్వు నీ యొక్క బాధ్యత నిర్వహిస్తున్నావు కాబట్టి నువ్వు రాజు చెప్పినట్లు చేయి, కానీ దీని ద్వారా నేను జీవ కిరాటాన్ని పొందుతున్నాను, యేసు ప్రభుని చేరుకుంటానని చెప్పేసి సంతోషంగా నవ్వుతూ ఆయన చంపమని చెప్పేసి అతనికి తన ఉంగరాన్ని ఇస్తాడు చివరికి గిఫ్ట్గా. అలాంటి అదేవిధంగా పునీత పాద్రి పియో గారు, ఆయన మొట్టమొదటి నుంచి అనారోగ్యంతో బాధలు పడుతూనే ఉన్నాడు, కష్టాలు, బాధలు, నిందలన్నీ, కానీ అన్నీ కూడా భరించాడు ప్రభు కోసం. తర్వాత సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగేరీ, ఆమె కూడా, తర్వాత సెయింట్ ఆస్కార్ రొమేరియో, వీళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు కోసం శ్రమను అనుభవించి వారు క్రీస్తు ప్రభు మీద ప్రేమను, తర్వాత శిలువ మీద వారికి ప్రేమను సాటి చెప్పి ఆ విధంగా మరణించి ఈనాడు పునీతులుగా వెలుగొందుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన సంగతి ఏంటి? మనము క్రీస్తును అనుసరించాలంటే ఇదిగో ఈ పునీతుల్లాగా శిలువను ఆలింగనం చేసుకోవాలి. ప్రభు చెప్పినట్లుగా మన అనుదిన జీవితంలో ఎదురయ్యే సిలువలను కష్టాలు, బాధలన్నీ కూడా సిలువలను మోసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించినప్పుడు ఇదిగో ప్రభు ఈనాడు పలికి నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిశీలించుకొని తన సిలువను తీసుకుని అనుసరించవాలన్న వాక్యం మన జీవితాల్లో నెరవేరుతుంది. అప్పుడే మనము ఆ ప్రభు మనకి ఏ మహిమలో మనం పాలు పంచుకుని ప్రభు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మహిమలో మనందరం కూడా పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, సిలువ నుంచి దూరంగా వెళ్ళిపోతే ప్రభుకి మనం పనికిరాం, సిలువని నెట్టివేస్తే మన నుంచి మనం ప్రభుకి పనికిరాం. అందువలన మన అనుదిన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు సిలువను ఎత్తుకొని మనం ముందుకు సాగిపోవాలి. అందుకు ప్రభు శక్తి ఇస్తున్నారు. ఈనాడు మీరు దివ్య ప్రసాదం ముందు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఎందుకు? ఈ నెలంతా కూడా మీకు కావలసిన శక్తిని పొందటానికి, ఏదో ఒక తంతులాగా వచ్చేసి ఆరాధనలో పాల్గొని వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి మర్చిపోవటానికి కాదు. మీరు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు పొందిన ఈ యొక్క అనుభూతి, వాక్య పరిచర్య కావచ్చు, ఆరాధన ద్వారా కావచ్చు, లేకపోతే ఇంక వేరే విధంగా కావచ్చు, ఆ పొందిన అనుభూతిని మీరు ఈ నెలంతా కూడా నెమరు వేసుకుంటూ ఆ శక్తితో, పొందిన శక్తితో ఇలాంటి అనుదినం ఎదురయ్యే కష్టాలు, బాధలు, నిందలన్నీ కూడా భరిస్తూ ముందుకు సాగిపోవాలని చెప్పేసి ఆ విధంగా ఈ యొక్క నెలలో మనం పవిత్రంగా జీవించాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. మరి అందుకు సిద్ధంగా ఉన్నామా? ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆయన మనల్ని పిలవటమే కాదు, వాటిని భరించడానికి కూడా శక్తినిచ్చే ప్రభు. మన దేవుడు ఎలాంటి వాడంటే ఏదో చేయమని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయే దేవుడు కాదు. ఏదన్నా చేయమన్నప్పుడు అది చేయటానికి కావాలి శక్తిని, బలాన్ని, ఆత్మ అనుగ్రహాలు ఇచ్చే దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎక్కడో ఉండేవాడు కాదు, మన చేరువలోనే, మనలోనే, మనతోనే ఉన్న దేవుడు. అందువలన ఆ దేవుని మన ఉనికిని గుర్తిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. అందుకు కావలసిన వరాలతో మనం దీవించమని, ముఖ్యంగా శిలువ మార్గాన్ని అనుసరించే శక్తిని, బలాన్ని ఏమని చెప్పేసి ఈ దివ్య బలిపీయులందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అర్పణ పాట. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం.
త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక తల్లి గర్భాన పడక మునుపే సేవకై మలచినావే దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే తల్లి గర్భాన పడక మునుపే సేవకై మలచినావే దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే ఏమి ఇవ్వగలనయ్యా నాదంతా నీదేనుగా మీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా నీ సేవలో. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట ప్రార్థింపము. నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఓ సర్వేశ్వర, దయామయుడైన తండ్రి, నీవెంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయంతో నీ కుమారుని మాకు అసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించినట్టు కృప చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నెచ్చోడని కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు శిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానము చేసెను. ఈటిచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవియే శ్రీసభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఈ కారణమున తెరిచిన రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణ పోటల నుండి సంతోషంతో జీవజలం చేరుకుందరుగాక. కావున మేము సకల పునీతులతో దూతలతో ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవం నిరతము ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాల కొనుచున్న ఈ విధము నీవు మా కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను
మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణోత్థానం స్మరించు సుజీవ మనసుకి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించాం. నీ సముఖము నిలిచి నీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మరియు జగద్గురువును జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చెయ్యము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరింపము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మందరిపై దయచూపి దేవుని కనతలియగు మరియ మాతతోనూ ఆమె భర్త యగు ప్రతి జోసెఫ్ గారితోనూ ప్రతి అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన ప్రియాత్మలందరితోనూ మా కృత జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇనుము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పున్న వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా, క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. లోకునరారే ఓ దైవ జనమా, యేసుని విందుకు ఓ పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. లోకునరారే ఓ దైవ జనమా, యేసుని విందుకు ఓ పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. దీనాత్ముల ధన్యత విందు, పాపాత్ముల రక్షణ విందు, అలసి సొలసిన వారలకు సేద తీర్చు ఈ విందు. దీనాత్ముల ధన్యత విందు, పాపాత్ముల రక్షణ విందు, అలసి సొలసిన వారలకు సేద తీర్చు ఈ విందు. లోకునరారే ఓ దైవ జనమా, లోకునరారే ఓ దైవ జనమా, దివ్యమైన ఈ విందు స్వీకరించరారే. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. లోకునరారే ఓ దైవ జనమా, యేసుని విందుకు ఓ పరుగులు తీరే మహిమలు పొంద ఆ ప్రేమ విందుకు. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. పరమాత్ముని ఔషధ విందు, సకలాత్ముల విముక్తి విందు, శోధనల బాధలలో స్వస్థపరసు ఈ విందు. పరమాత్ముని ఔషధ విందు, సకలాత్ముల విముక్తి విందు, శోధనల బాధలలో స్వస్థపరచు ఈ విందు. లోకునరారే ఓ దైవ జనమా, లోకునరారే ఓ దైవ జనమా, దివ్యమైన ఈ విందు స్వీకరించరారే. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. లోకునరారే ఓ దైవ జనమా, యేసుని విందును
పునీత ఇన్యాస్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నన్ను కడగండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి చేసువా దాసుడైన నేను దేవుడి వారి సముఖములో మోకాళ్ళ మీద నడిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవుడి వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుడి వారి యొక్క ఆయుధ గాయములను చూచి మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలుపు చే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను నా క్రమముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలయునని నా మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారంలో పాల్గొనిన మేము భక్తితో నీ కృప కొరకు వేడుకొనుచున్నాము. ఈ లోకంలో క్రీస్తునకు అనుగుణంగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచు పరలోకములో అతని మహిమకు సహవారసమగు భాగ్యమును మాకు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధ మరి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మన విచారణకు వచ్చి మరి మనందరి కోసము పవిత్రమైన పూజను సమర్పించి చక్కని ప్రసంగాన్ని అనగా సిలువ యొక్క గొప్పతనము, సిలువ యొక్క ఔన్నత్యాన్ని, సిలువ యొక్క శక్తిని తన యొక్క ప్రసంగం ద్వారా మనందరికీ వివరించినటువంటి రెవరెండ్ ఫాదర్ నక్కా డేవిడ్ ఫాదర్ గారికి మనమంతా కూడా గడియ చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అదేవిధముగా మరి రోజున వచ్చిన విశ్వాసులందరికీ కంచర్ల ప్రసాద్ మాస్టర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు పలహారం తయారు చేశారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులు గడియ చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే మరి ఈ రోజున ఈ ఆరాధన సమయంలో ప్రసంగం చెప్పిన మన జాన్ మాస్టర్ గారికి, అలాగే మోజెస్ మాస్టర్ గారికి, అలాగే బాబీకి గడికి చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అమ్మా 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 మా మొర విను మరి అమ్మా, మా మొర విను మరి అమ్మా. అమ్మా 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 మా మొర విను మరి అమ్మా. మనసే మారెను తల్లి మరి యొక్క జన్మకు మళ్ళీ. మనసే మారెను తల్లి మరి యొక్క జన్మకు మళ్ళీ.
నీ జోల పాటలు వింటూ నిద్రింతు నీ హస్తమందు నీ జోల పాటల వింటూ నిద్రించు నీ హస్తమందు నిద్రింతు నీ హస్తమందు అమ్మా 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 మా మొర విను మరియమ్మా మా మొర విను మరియమ్మా నిత్యము నీ సుతుని పాదం సత్యము నాయందు వేదం నిత్యము నీ సుతుని పాదం సత్యము నాయందు వేదం కలయగు గుణముల నిమ్ము కరుణని కొని చేదవమ్మా అమ్మా 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 మా మొర విను మరియమ్మా మా మొర విను మరియమ్మా పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరుట కొరకు మన విచారణ గురువుల తలంపులు నెరవేరుట కొరకు ఒక పరలోక జపము మంగళవార్త జపము తిత్వేక స్తోత్రము మనందరము కలిసి వేడుకుందాము. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లే ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాల మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, నిత్య సహాయ మాత, మాకు సహాయం దయచేయమ్మా. మంచి ఆరోగ్య మాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయమ్మా. పుంత చోచప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. పుంత చిన్న తెరేసమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునిత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పునిత అసిసిపురం ఫ్రాన్సిస్ గారా, మా కొరకు ప్రార్థించండి. సకల పునీతుల్లారా, మా కొరకు ప్రార్థించండి. మా కావలి సన్మన్స్కుల్లారా, మాకు కావలిగా ఉండండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.